నమస్తే అండి. తెలంగాణ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెప్పల తయారు విధానం చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కేజీ వరకు బియ్య పిండిని తీసుకోండి. 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ముందుగానే నానబెట్టుకున్న 1 కప్పు శనగపప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేయించి పొట్టు తీసి వేసుకోండి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర కచ్చాపచ్చా దంచి వేసుకోండి. కొద్దిగా పసుపు, అలాగే 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయ పొట్టు తీసి దంచుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. అలాగే కరగపెట్టిన 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. వాటర్ని కొద్దిగా వేడి చేసి కొద్దిగా వేస్తూ ముద్దలా కలపండి. పాచిపిండి కంటే కొంచెం మెత్తగానే కలపండి. కలిపిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దను తీసుకొని ఇలా చేసి అన్నీ పక్కన పెట్టుకోండి. పూరీ ప్రెస్ తీసుకొని దానికి 2 సైడ్లా కవర్ వేయండి. అలాగే ఆయిల్ రాయండి. పిండి ముద్దను మధ్యలో ఉంచి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. కవర్ తీసి మధ్యలో హోల్ చేయండి. ఇట్లా హోల్ చేయడం వల్ల అప్పాలు అనేవి సమానంగా కాలుతాయి. మరొక గారెప్పాన్ని చేద్దాం. మధ్యలో ఉంచి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. ఆయిల్ రాయడం వల్ల మనకు ఈజీగా వస్తాయి. తర్వాత ఒక ప్లేట్లో కవర్ కానీ లేదా క్లాత్ పైన కానీ ఈ అప్పాలన్నిటిని వేసుకోండి. స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్లో వేస్తూ వేయించండి. ఒకేసారి 2-3 అయినా వేసి వేయించవచ్చు. 2 సైడ్లో కాల్చి తీసుకోండి. మీరు ఆయిల్లో వేయగానే అప్పాలని అటు ఇటు కదపకూడదు. ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ టర్న్ చేసి కాల్చండి. మంచి కలర్లోకి వచ్చినాక తీసి ప్లేట్లో వేసుకోండి. ఇలానే అన్ని అప్పాలను కూడా కాల్చి తీసుకోండి. మనకు ఈ అప్పాలు 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అన్నీ ఇలాగే కాల్చి పక్కన పెట్టండి. మొత్తం చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.